ప్రతి పాట ఇక లక్షల్లో పోయినది. నాగజల సప్పుడు సవడి వింటే గల్లు గల్లు మంది నేవోతుంటే పాదాలకు పారాణి పలకరిస్తుంది. మొత్తానికి నీకు పేరు తీసుకొచ్చిన ఒక్క పాట మా వాళ్ళకి వినబెట్టించారా? అనుకోలేని ప్రేమకి ఆటంకం ఎందుకే అమ్మాయి, కలిసి రాని కాలములే కన్నీళ్ళుగా మారిపోతున్నావోయ్. అమ్మడివే గుమ్మడివే నీతో వాడైతనే. అందరికీ దండాలలో నేను మీ పోస్టాతని తెలంగాణ చుట్టం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇక నేను వచ్చినంటే ఎవరినో కానీ పట్టుకొస్తా కదా. ఇక ఈరోజు కూడా తెర వెనుక కళాకారుడు అంటే ఇక ముంగల కనిపించాడు కానీ వెనుక మొత్తం ఆయన రాసిన పాటలు మొత్తం ముంగల చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఎవరిని తీసుకొచ్చిండ్రు అనుకుంటారు? శివస్వరాజ్. ఈయన పాటలు మస్తు రాసిండు. ఈయన రాసిన ప్రతి పాట ఇక లక్షల్లో పోయినది. ఇక ఈయన రాసిన ఒక పాట మీకు వినబెడతా. ఇక బాగాలేకపోతే ఏం తిట్టుకోకుర్రి, జర ఇనుర్రి. ఇక నా గొంతుతోటి వినక్కున్నా సరే కానీ ఆయన గొంతుతోటి అయితే ఇనుర్రి. ఇక పాట పాడుతున్నా జర ఇనుర్రి. అమ్మాడివే గుమ్మాడివే ఇక ఈ పాట రాసిండు. ఇక ఇట్లాంటి పాటలు మస్తు రాసిండు. ఇక ఈయన తన ముచ్చట్లు చాలా పెడదాం ఇక ఆలోచన చేయకుండా. ఆయన దండాలు. దండాలు. బాగుండవా? బాగున్నా. ఏ మెల్లేం మాట్లాడుతున్నావు? సరిదైందా ఇట్లా? అట్లేం లేదన్న, మన వాయిస్ ఉండడమే. ఇక నువ్వు పాటలు బాగా రాస్తావా అని తెలిసింది. ఇక గట్లని ఇక మా పోరడు ఉండి తాత ఇగో మా పోరడు పాటలు బాగా రాస్తాడే, జర నువ్వు అందరినీ చేస్తున్నావు, జర మావని కూడా ఏ అంటాను మా పోరడు మహేష్ ఉండి చెప్పే. ఇక గట్లని ఇక నీకు మా పోరం తన ఫోన్ చేయించి ఇక పిలువు, ఇక ముచ్చట్లు పెడదాము, ఏంది మరి కనుక్కుందాము. ఇక చిన్న పోరడు చిన్న వయసులో పాటలు రాస్తున్నాడు అంటున్నావు, ఇంతకేంది కథ సంగతి అని చెప్పి తోలుకొచ్చినాం. ఇక ఆలోచన చేయకుండా ఇక నీ పేరు నీ ఊరు జర మనోళ్ళకి చెప్పు జర. ముందుగా ఎంఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శివస్వరాజ్. నేను సంగెం గ్రామం కేశంపేట మండలం నుంచి వచ్చిన. మన అన్న తెలంగాణ ముచ్చట కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఉందంటే మహేష్ అన్న సపోర్ట్ తోటి ఈరోజు ఇక్కడికి వచ్చిన. థ్యాంక్స్ అన్న మహేష్ అన్న. ఇక మొత్తం సంఘంకి వెళ్ళి ఇక వచ్చినావు అయితే నా తానికి ఇక మొత్తం నన్ను కలుసుదామని. ఇక మొత్తానికి అయితే ఇక అమ్మ నాయన ఇక కూలి పని చేస్తారు ఇక ఊళ్ళోనే. ఇక మొత్తానికి నువ్వు ఇళ్ళకి ఎందుకు రావాలనుకున్నావు ఈ పాటల దాంట్లకు దీంట్లకు? ఇండ్లకి ఎందుకు రావాలనుకున్నంటే తాత, మంచిగా అంటే మనకు గుర్తింపు ఉండాలి. చదువు అనేది చదువుకుంటాము, అది కూడా ఉంటది, ఉండదని కాదు. మనకు మన సొంత టాలెంట్ ఒకటి గుర్తింపు ఉండాలి. ఇక నాకంటే ఒకటి ఉండాలి. ఇక నేను ఏదో చేయాలంట అని చెప్పి ఇక మొత్తానికి ఇంట్లోకి వచ్చినావు అయితే. ఇక ఇంట్లోకి వచ్చినావు, మొత్తానికి ఎవరు తీసుకొచ్చారు గిళ్ళకు? నేను చిన్నప్పటి నుంచే రాస్తుండే, బట్ నాకు తెలియదు. ఇక రాస్తుంటే కొన్ని చేయాలి, బయటికి వెళ్ళాలి అనేటట్టు ఒకటి అనిపించి, దాని తర్వాత కొన్ని స్టూడియోలకు వెళ్ళి వాళ్ళని ఇలా అడిగి తెలిసిన, ఇప్పుడు యూట్యూబ్లో ఎవరు అన్న ఛానల్స్ ఉన్న అన్న వాళ్ళకు నెంబర్లకు మెసేజ్ పెట్టి, అన్న నేను ఇట్లా అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి తెలుసుకొని స్టూడియో రికార్డింగ్లో ఒక సాంగ్ చేసినాను. ఇక మొత్తానికి ఇక కింద 7 నెంబర్లు కనబడితే ఆ నెంబర్లకు ఫోన్ చేస్తుంటివి, ఇక నేను పాటలు రాస్తా, నాకు అవకాశం మీరంట అని చెప్పి అడుగుతుంటివి. ఇక మరి తొలుత నీకు ఎవరు అవకాశం ఇచ్చారు మరి? తొలుత అంటే నాకు మా ఫ్రెండే నవీన్ అని ఊర్లో ఫ్రెండ్ ఉంటుండే, ఆయనతోటి కలిసి డిస్కషన్ చేసి ఇద్దరం కలిసి చేసినాం ఒక సాంగ్. ఇంకా ఇద్దరు కలిసి ఒక తొలుత. ఇక తొలుత నువ్వు రాసిన పాట ఏది జర ఇనోవేట్ మనలకు? పూసెట్టి పువ్వులే అని సాంగ్. అది అంటే తొలుత సాంగ్ కదా, అంత అది వినిపించదు, వేరే సాంగ్స్ ఉన్నాయి అవి వినిపిస్తాను. ఇక తొలుత అయితే ఇక పాట రాసి చాలా జమానాలా, ఇప్పుడు ఇక గుర్తు లేదా అంటావు? ఇక అది అంత లిరిక్స్ ఉంటాయి కానీ అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కొంచెం అంత. ఇక తొలుత ఇక లవ్ ఫెయిల్యూర్ గది అంటారు, గా పాట రాసినావు అయితే? గదే రాసి. ఇక మరి నువ్వు ఇట్లా పాటలు రాస్తుంటే మరి ఇంటి పక్కల గాలు గిట్ల ఏం మనలేరా? పాటలు రాస్తుంటే కొత్త ఫస్ట్ తీసేటప్పుడు చిన్న పోరలతోటి ఊర్లో కవర్ సాంగ్స్, షూట్స్ అట్లాంటివి చేస్తుండే. కవర్ సాంగ్లు అంటే ఇక వేరే వాళ్ళు చేసిన పాటలకు నువ్వు చేస్తుంటే వీడియోలు తీసుకుంటా నేను చేస్తున్నా. అట్లా చేసుకుంటుంటే ఊర్లో అందరు కలిసి ఏమంటుండే, ఈ పోరాడు షూటింగ్ పోరాడు అని ఊర్లో అట్లే ఇప్పుడు కూడా షూటింగ్ పిల్లగాడనే పిలుస్తారు. ఇక షూటింగ్ అవి ఇక వీడియోలు అన్ని తీసినందుకు ఇక షూటింగ్ పోరాడు అని పేరు పెట్టిరు. అట్లా చేసుకుంటా
మంచిగా ఓ రకంగా ఏంటంటే ఒక సాంగ్ మన సొంతంగా ఒక ఛానల్లో కొత్త పాట ఉండాలి. ఆ పాట ఉండాలంటే పైసలు అయితే ఖచ్చితంగా ఇక మనం ఏమైనా పని చేయాలంటే ఇక ముందు పైసా కావాలి. ఇక పైసా ఉంటేనే ఏమైనా పని నడుస్తుంది. ఇక దానికోసం అడిగిన ఊర్లో అన్న వాళ్ళకి కానీ వాళ్ళ నీళ్ళని అడిగిన కొంచెం మన కాడ ఏడుంటాయి శివ ఈ టైంలో అది ఇది అని అనుకుంటున్న సమయంలో మా దోస్తు ఉండేసి ఎంత అయితే ఉండొచ్చు మనం చేద్దాము ఇద్దరం కలిసి అది అని చెప్పి మనతో కొన్ని అమౌంట్ ఉంటే పెట్టిండు, చేసినాము. ఇప్పటికో ప్లేస్ లో అయితే ఉన్నాం. ఇక నువ్వు ఇక మీ దోస్తు ఇద్దరు కలిసి చేసిర్రు అయితే. ఇక దోస్తుతోటి ఇక నువ్వు జర ముంగల్కి వచ్చిన అంటావు. మరి నువ్వు ఈ పాటలు ఇవి రాస్తుంటే మరి ఇంట్లో అమ్మ నాయన ఏమంటారు? ఫస్ట్ రాసినప్పుడు వాళ్ళకు తెలీదు నేను రాసినని చెప్పినాక నువ్వు పాటలు రాసుడేందురా అని నమ్మరు. ఇక ఇట్లా కూడా ఏం నమ్మలే. నువ్వు స్కూల్కి పోయే పోరనివి కాలేజీకి పోయే పోరనివి నువ్వు పాటలు రాసుడేందురా చదువుకోక అంటానన్నారా? అట్లా అంటుండే. ఇక రాను రాను మనం చేసుకుంటూ వస్తేనే దాని గురించి ఏమో తెలిసింది. ఇక నువ్వు పాటలు రాస్తుంటే ఇక తెలిసింది ఇంట్లో అయితే. చాలా వరకు చెప్పిన అంటే ఇట్లా చేయాలని ఉంది చేస్తా నేను అంటే ఇక మనోళ్ళు ఉంటారు అంటే వీళ్ళే అని కాదు చుట్టాలు కానీ ఎవరున్నా ఫస్ట్ స్టార్టింగ్ అయితే అరే నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు అవన్నీ అవసరమా అనేవాళ్ళు ఉన్నారు. ఇక అన్నారు అయిపోయింది. ఇప్పటికి చేసేటప్పటికి ఏమైందంటే అరే బాగా చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా సపోర్ట్ చేద్దామని ఇప్పుడు ముంగలికి వస్తున్నాడు. ఇక మొత్తానికైతే నువ్వు ఈ గిట్లా చేసుడేంద్రా అన్నోళ్ళు నువ్వు ఏరా మేము ఇంకా సపోర్ట్ చేస్తామట అని చెప్పి అనేటోళ్ళ స్థాయికి వచ్చారు ఇక వాళ్ళు అయితే. మరి నీకు తొలుత పేరు తెచ్చిన పాట ఏంది? నాకు తొలుత అంటే ఓ 3-4 సాంగ్స్ రాసినాక అంతంతనే జనాలకు ఎక్కువ పోలేదు. తర్వాత నయారాజ్యంలోన నేను చిన్నదానిరు అనే సాంగ్ మంచి హిట్ తెచ్చింది. గీ పాట కూడా నువ్వే రాసినావా అయితే? జర్రా వినబెడతావా ఏదన్నా? ఒక్కలేను వినిపిస్తా. వినబెట్టు. గజ్జల సప్పుడు సవడి వింటే గల్లు గల్లు మంది నేవోతుంటే పాదాలకు పారాణి పలకరిస్తుంది. పల్లెటూరిలో పిల్లదాన్ని అందరిలోన అల్లరిదాన్ని అందల ముద్దుల సుందరిని చిన్నదాన్ని సింధులేసేదాన్ని. నయా రాజ్యములోన నేను చిన్నదాన్నిరో పాల తేనె వలుపులాగా ఎంత ముద్దుగున్నరో. నయా రాజ్యములోన నేను చిన్నదాన్నిరో పాల తేనె వలుపులాగా ఎంత ముద్దుగున్నరో. ఇక మొత్తానికి నీకు పేరు తీసుకొచ్చిన ఒక పాట మా వాళ్ళకి వినబెట్టు జరా. అనుకోలేని ప్రేమకి ఆటంకం ఎందుకే అమ్మాయి, కలిసి రాని కాలములే కన్నీళ్ళుగా మారిపోతున్నావోయ్. చూసినానే పిల్ల నిన్ను నా ఇంటి దానివనుకోని, మరిసినావు ఎల్లా నన్నే ఈనాడు తప్పంత నీదేనని. అనుకున్నన్ని ఈ రోజుల్లో కానే కావు ఓ పిల్లో, అమ్మాడివే గుమ్మడివే నీ సవ్వడైతనేనే. నీ కళ్ళ పట్టిల సప్పుడులో ఊపిరై నిలుసుంటానే. కలల రాని కళ్ళ ముందే కాసంత దూరమైతే నా ఊహకెరా నీ దుఃఖాలతో ప్రాణం పోతున్నదే. ఇక తొలుతా ఇక నీకు పేరు తీసుకొచ్చిన పాట ఇది. ఇది కూడా పాట బాగానే చక్కర్లు కొడుతున్నదంట. ఇన్స్టాగ్రామ్ లో మా ఇంటి పక్క పోరాడు రీళ్ళు గవి ఏవో అంటారుగా వేసి ఈ పాట మీద భూమి మీద వాడి ఒకటే ఏదో కొట్టుకుంటున్నాడు. ఏమైందిరా పోరగా అంటే ఏ తాత నీకు తెలియదు జర్రుండు నేను జర ఈ రీల్ చేస్తున్నా ఈ లవ్ పెళ్ళూరు పాట గిట్లా వేయాలి పడి పొరలాలి అని చెప్పి ఈ పాట చేస్తుంటే పోయిందంటే. అయితే ఈ పాట నువ్వే రాసినావు అయితే? ఇంతకు ఈ పాట ఎవరు వాడిరు నాయన? ఈ పాట వాడింది సింగర్ హనుమంత్ అన్న పాడిండు, మదినన్న మ్యూజిక్. ఇక అయితే నువ్వు ఈ పాట రాస్తే ఇక హనుమంత్ అన్న పాట వాడిండు అయితే. మరి నువ్వు ఇంతకు ఈ లవ్ పేలూరు పాటలు బాగానే రాస్తున్నావు. ఇంతకేమన్నా లవ్ పేలూరు ఏమన్నా అయినాయా? అట్లేం లేదన్న. మరి ఏం కాంది నువ్వు ఇంత గట్టిగా రాస్తున్నావు. నేను కూడా చూసిన కామెంట్లలో పెట్టిర్రు ఈ పాట రాసినకి ఆయనకి ఏమైనా లవ్ పేలూరు అయిందా లేకపోతే పిల్ల ఏమైనా మోసం చేసిందా అని అడుగుతున్నారు. మరి అయితే లవ్ ఫెయిలర్ అని అంటే ఇప్పుడు మనము ఒక రచయితగా మనం పేరు రావాలంటే ఒకటే రాస్తే సరిపోదు. ఇప్పుడు అన్ని రాయాలి, అన్ని వర్గాలలో మనం ఒక సాంగ్ రాస్తేనే రచయిత అని పేరు వస్తుంది. ఒక ఫోక్ సాంగ్ కానీ లవ్ ఫెయిలర్ ప్రతిదీ రాస్తేనే బాగుంటుంది అనేసి నేను కూడా
రాయాలి, లవ్ ఫెయిలర్ వాళ్ళ ఎమోషన్ని మనం ఫీల్ అయితే ఎట్లుంటుంది అనే దాని కొరకు నేను రాయడం అనేది స్టార్ట్ చేసిన తాత. ఈ లవ్ ఫెయిల్యూర్ పాటలు అయితే రాస్తావు అయితే. ఇంతకు నువ్వు ఈ లవ్ ఫెయిల్యూర్ పాటలే రాస్తావా లేకపోతే గా జానపద పాటలు గా సినిమా పాటలు గవి ఏమన్నా అంటారు గవి ఏమన్నా రాస్తావా? సినిమా అంటే ఇంకా రాయలేదు తాత, ఇప్పుడిప్పుడే ఈ ఎంట్రీ అయినా ఇంకా మంచి సాంగ్స్ అయితే రాద్దాం, జనాలకు మన నుంచి ఒక పాటను మంచిగా అందిద్దామని చేస్తున్నా. నీ నుంచి అయితే ఇక ఒక పాట సినిమాకి రాతామనే కోరిక మీద ఉండవు అయితే. ఉన్నది. ఇక చూస్తురు కదా నోళ్ళ, ఇక మన శివ అయితే పాటలు రాసి సినిమా ఊరకోదామంటారు. ఇక ఆయన గా స్థాయి కోవాలంటే ఇక మీరు కూడా చూసేటోళ్ళు ఉత్తగానే పోదు, గా లైకులు గా షేర్లు గా సబ్స్క్రైబర్లు గా ఏవో అంటారుగా, అవన్నీ కొడితే మన ఛానల్ నుంచి మన శివ వీడియో జర ముంగలు పోతుంది. ఇంకా ముంగలు పోతే ఇక ఆయనకు కూడా వేరే ఛానళ్ళ నుంచి సినిమాల నుంచి గైడ్ల నుంచి కూడా చాలా ఆఫర్లా గవి బాపర్లా అంటారుగా గవి వస్తాయి. ఇక గవి వస్తే ఇక శివ ముందలు పోతాడు, మిమ్మల్ని కూడా ఎప్పటికీ గుర్తు చేసుకుంటాడు. ఇక చూసిన వాళ్ళు అయితే ఉత్తా పోకుర్రి, సరేనా? ఇక నువ్వు ఇప్పుడు జానపద పాటలు ఏమన్నా రాసినావా ఇప్పటిదాకా? ఇప్పటివరకు అయితే రాసిన అమ్ములు బుట్టాలని ఇట్లా మంచి మంచి పాట. అమ్ములు బుట్టాలంటే మొన్న మా ముసలిది గదమ్ముగా నిలబడ్డది, కమ్మలు పెట్టింది, అమ్ములు నా బుట్టాలు అమ్ములు నా బుట్టాలు అని వాడుతుంది. ఏ ముసల్దానా నీకేం పుట్టింది ఇప్పుడు, నువ్వు అమ్ములు ఎందుకైతే నువ్వు ముసల్దాని వాడిని నేనంటే ఏ కా ముసలోడా నేను ముసల్దాన్ని ఎందుకైతే నేను సూరదాన్ని, ఇక అమ్ములు బుట్టాలంట అని చెప్పి పాట పెట్టి ఎగురుతున్నావు బాగానే. ఇక అయితే ఆ పాట నువ్వు రాసినావు అయితే జర్ర ఇనబెట్టు మనోళ్ళకు. అమ్ములు బుట్టాలేసి ఆడికి పోతున్నవే, సింగులు సింగారించి సూపరుగా ఉన్నవే, గుండెల నిండుగా ప్రేమను చూపిస్తేనే, కన్నుల చూపుతో చూపు చూసి వెళ్ళకే, జరా చూడవే పిల్లో నా సోకుల యానం, సతాయించకే మల్లో నీ మాటల నయనం, జరా చూడవే పిల్లో నా సోకుల యానం, సతాయించకే పిల్లో నీ మాటల నయనం. కమ్మలు బుట్టాలు పెట్టిన అమ్ములు నువ్వు నన్ను చూడు అన్న అని చెప్పి పిలుస్తున్నావు. చూసిందా ఇంతకు మరి? నన్ను ఏం చూడలేదు, హీరోలను చూసింది. వేరే వాళ్ళని చూసిందా? నిన్ను చూడాల్సిన పిల్ల వేరే వాళ్ళని చూసిందా? ఇట్లా అట్లా కాదు అట్లా కాదు, పాటల హీరో హీరోయిన్. నేను నీ జీవితంలో కూడా ఏమన్నా పిల్ల నిన్ను చూడనికే పోయి ఇంకోని ఏమన్నా చూసినా ఏం పాడని నేను అనుకుంటుండ. అయితే అట్లా ఏం లేదు, మనం అమ్మాయిల దేతికేం అమ్మాయిలు ఎత్తనుకోవా అట్లయితే ఇట్లా పోరాగా నువ్వు ఈ కాలంలో మొత్తము పిల్లలదే నడుస్తున్నారు, బొంగురం తిరిగినట్టు తిరుగుతున్నారు పిల్లల చుట్టూ పిల్లగాలు. తిరుగుతారు, తిరిగే వాళ్ళు తిరగాలి. అయితే నువ్వు తిరుగుతలేవు అయితే, మనకు టైం ఉంది ఇంకా చాలా టైం కూడా అయితే. మొత్తానికి చూస్తారు కదా శివ సున్నికే చల్లగా ఉంటాడు కానీ లోపల మస్తు గరం గరం ఉన్నాడు. ఇక ఆలస్యం చేయకుండా ఆయనతో కూడా బయటికి తీస్తుంది జర. మొత్తానికి గా లవ్ గా కథ ఏమైనా నడుస్తున్నదా మరి? ఏం నడుస్తలే ఇప్పటికైతే ఏం లేదు, సప్పులు లేదు సుప్పులు లేదు. ఇక మరి ఇంకా నీకు పేర్లు తీసుకొచ్చిన పాటలు మరి ఇప్పటికి అంటే రీసెంట్ గా గోపమ్మ సాంగ్ రాసిన. గోపమ్మ లవ్ ఫెయిలర్, అది కూడా కొంచెం ఏంటంటే డివోషనల్, దేవుడి మీద కూడా కృష్ణుడి మీద లిరిక్స్. ఇంట్లో ఇక గోపమ్మ కృష్ణుడు ఇద్దరి మధ్యలో పాట ఉంటది అయితే. వాళ్ళిద్దరి మధ్యలో పాట, కృష్ణుని లిరిక్స్ నాకు బాగా పేరు తెచ్చినాయి మంచిగా. అంటే ఇక అంటే నువ్వు ఇద్దరికి కలిపి ఇద్దరు కాంబినేషన్ లోనే ఉంటది ఆ పాట. ఆ పాటలో క్లైమాక్స్ హీరో హీరోయిన్ కి మధ్యలో ఒక సంభాషణకు దేవుడు ప్రత్యక్షమయ్యేటట్టు మనకు లిరిక్ రాయమంటే ఆ లిరిక్ బాగా రాసి జర్ర ఇన్నోవేట్ మనోళ్ళకు గమ్ది. అది డివోషనల్, ఎక్కువ కోరస్ వాడారు తాత, మనం పాడితే అంత అనిపించదు. అది ఒకసారి గోపమ్మ సాంగ్ యూట్యూబ్ ఛానల్లో చరణ్ ట్యూన్స్ లో చూస్తే ఇక గంటల చూస్తే అయితే ఇక నీకు నువ్వు రాసిన లైన్లు వినబడతాయి. కాదు మరి ఇంకో ముచ్చట ఏందంటే నువ్వు పాటలు రాస్తే ఇంతకు ముందుకు లవ్ ఫెయిల్యూర్ పాటలు రాసేటోళ్ళు కూడా నిన్ను చూసి పాటలు జానపద పాటలు గవిరానికే నేర్చిరంట. మరి నిజమేనా ఈ కథ? అంటే అది నాకు తెలియదు, ఇట్లా చెప్తుంటే విన్నా. ఇక దోస్తుగాళ్ళు చెప్తుంటే ఇక నువ్వు విన్నవైతే. మనకేముంటది, మనం మంచిగా రాయాలనే అనుకుంటుంటాం. ఇక ఏదున్నా ఏం చేయాలనుకున్నా బెస్ట్ రాయాలి. దోస్తులలో కూడా సపోర్ట్ చేసినప్పుడు అరే ఇంకా బెస్ట్ ట్రై చేస్తున్నా అని చెప్పుకుంటూ రాస్తా. ఇక నువ్వు గిట్లా పాటలు చేస్తున్నావు, నీకు ఇంకా పైసలు ఇచ్చి నడిపించటోళ్ళు ఎవరైనా ఉన్నారా? పైసలు ఇచ్చి అంటే నాకు ఊర్లో సపోర్ట్ అంటే ప్రకాష్ అన్న కొంచెం బాగా సపోర్ట్ చేస్తాడు చాలా వరకు. నాకు అంటే ఒక సొంత అన్న లేకున్నా ఒక సొంత అన్న లేకుండి సపోర్ట్ చేసి ఏ ఆపదున్నా ప్రతి క్షణం అని అంటాడు. ఇక ఆయన ప్రకాష్ చల్లగుండు నాయన,
ఇగో ఇంత మంచి పోరాన్ని మా ఊరకు తోలిచ్చినందుకు ఇంకా నువ్వే ఉండవంట. నీకు ఆ దేవుని దీవెనలు ఎప్పటికి ఉండాలి. మా ఛానల్ తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాము. ఇక నీకు మళ్ళా ధన్యవాదాలు అవి చెప్తున్నాం మేము. ఇంత మంచి పోరాడిని ఇంతవరకు తీసుకొచ్చినందుకైతే మేము నీకు రుణపడి ఉంటాం నాయన. పోరాడు ఇప్పుడుగా జీవితంలో ఎంత పోయినా ఇక నిన్ను మర్చిపోడంట. అందుకని ఒక అన్న లేక అనుకుంటున్నాడు నిన్ను. ఇక నువ్వు కూడా ఇట్లే ఇంకా మరింత ముంగరికి తోలి నీకే సపోర్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మా ఎంఎస్ టీవీ నుంచి. నువ్వు గింత ఊరకు ఎట్లా వచ్చినావు మరి? నిన్ను గిట్లా బయట ఛానళ్ళకు గీట్లకు పరిచయాలు ఎవరు చేపిస్తున్నారు మరి? నాకు వచ్చేసి ఇప్పుడు వీడికి తెలంగాణ చుట్టం కార్యక్రమానికి మహేష్ అన్న జడ్చెల్ల పక్కన గోపులాపూర్ అనే ఊర్లో అన్న ఉంటాడు. అన్న నాకు చెప్పిండు, ఇట్లా ఇంటర్వ్యూ ఉంటది శివ, నీకు మంచి బయటికి వచ్చినప్పుడు కూడా మంచి పేరు ఉంటది, మంచి వస్తావు అని చెప్పేసి ఇక మహేష్ అనే ఇక నాకు కూడా తాత ఇగో నువ్వు ఈ పోరాన్ని చాలా పేద కుటుంబంలోకి వెళ్ళి బయటకు వచ్చిండు అంటని చెప్పి ఇక నాకు ఒకటే తలిగిండు. ఏమున్నా మంచిగా పాటలు రాస్తాడే పోరాడు చిన్నోడే, కానీ సమాజానికి చాలా అవసరం ఉండదు. అట్లాంటి పోరాలు చాలా మంది బయటికి రావాలి. నువ్వు కూడా అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నావు కదా, ఇక నువ్వు నా తరపునకి వెళ్ళి ఒక మనిషిని చేయటని చెప్పి నాకు కూడా ఫోన్ చేసి చెప్పే. ఇక గట్లని ఈరోజు తీసుకొచ్చిన ఇక మహేష్ కూడా మేము కోరుకుంటున్నాము ఛానల్ నుంచి. నీకు కూడా ధన్యవాదాలు నాయన. నువ్వు కూడా మంచి స్థాయిలో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మరి ఇక నువ్వు ఈ రైతుల మీద కూడా ఒక పాట రాసినావని విన్నా నాయన. మరి ఏంది ఇక పాట ఎట్లా రాసినావు, ఏం కథ? రాసిన తాత ఒకటి ఉంటుంది. మెతుకు కోసమే బ్రతుకాయేరా ప్రాణాలు చెలగాటమై, పైసా కోసమే పరుగాయేరా గుండెల్లో బాధలు అయ్యి, బుక్కెడు బువ్వ కోసం పరిగెడుతున్నది ప్రపంచం, లక్షల కోసం కష్టం. ఈ స్టైల్లో ఉంటుంది. ఇక గిట్లా రాసినావు అయితే కాదు, నువ్వు చూడనికే గింతే ఉండవు. నువ్వు రాసే పాటకు నువ్వు ఉండే మనిషికి ఇంత సంబంధం కూడా లేదు. ఎట్లా వస్తున్నాయి, ఏడికెళ్ళి వస్తున్నాయి గనియానం, లేకపోతే నువ్వే రాస్తున్నావా ఎవరిదానికి వెళ్ళన్నా గుంజుకొస్తున్నావా? అట్లేం లేదు తాత, నాకు రాయాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మనకి పాట కావాలి వీళ్ళ గురించి అంటే, వాళ్ళ గురించి వాళ్ళు పడే ఆవేదన ఉండని ఏముండని వాళ్ళ ప్లేస్ లో నేనున్నట్టు ఊహించు. ఇక మొత్తానికి అయితే ఇక పాత్రలకు విలీనమయ్యి రాస్తావు అయితే. ఇక ఇంతకు ఒక పాట రాయడానికి నువ్వు ఎంత టైం తీసుకుంటావు? నేను తీసుకుంటా తాత. అంటే కొందరు తొందర కూడా రాస్తారు, నాకు అంత టైం అంటే ఓ 2 వారాలు వారం. ఇక వారం 2 వారాలు ఇక నీకు ఎంత టైం ఇస్తే అంత మంచిగా రాస్తావు అయితే. కొన్నిసార్లు తక్కువ టైంలో కూడా అంటే అప్పుడప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇచ్చి రాయడం కూడా రాస్తా. అంటే ఇక ఆయన అప్పుడు ఇట్లా మీద కొట్టి తీసినప్పుడే నువ్వు కూడా దానికి రాసిస్తావు అయితే. ఇక చూసిరు కదా ఎట్లా ఉన్నాడు. ఇక ఈయన చాలా కథ ఉన్నది. ఇంకా తీసా జరాగురి. ఇక నేను ఇంకో ముచ్చటైనాను. ఇది ఏంటంటే నువ్వు కదా పాట పాడిపోయినకే పోయినావంట. నువ్వు రాసిన ఇది తీసుకొని పోతే ఇవి బాగాలేవు, నేను పాడిపోయాను పోవంట అని చెప్పి బెదిరించి తోలిచ్చిందంట. ఎవరు ఏంది ఇంతకేం జరిగింది ఆ రోజు? అట్లా బెదిరించంటే కొంచెం ఏం లేదు. కొత్త పోయినప్పుడు నవీన్ జీ అన్న అని మ్యూజిక్ డైరెక్టర్ అన్న మంచిగా అంటే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడమే ఫస్ట్ అన్నది ఎత్తుకి. అప్పుడప్పుడు ఫస్ట్ సాంగ్ తీసుకొని పోయినా హైదరాబాద్ లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనే ఒక చిన్న భయం ఉండే, ఎక్కువ భయం ఉన్నప్పుడు చెప్పిన అన్న ఇట్లా సాంగ్ అని చెప్పినాక పాడిచ్చి వినిపించిన. అరే ఇట్లా రాయొద్దు లైన్స్, ఇది కాదు రాయడము, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ రాసుకోరా, ఇట్లయితే సెట్ కావు, నువ్వు ఇంకా ముంగల్ కోలేవురా అని చెప్పి కొంచెం చెప్పిండు. ఒక పద్ధతి గది కాదు, ఈ పద్ధతిలో రాయాలి, ఈ పద్ధతిలో రాస్తే ముంగల్ కోతావు అని చెప్పి భయపెట్టిండు. అయితే భయం పెట్టిండు. ఇక భయంతో మంచిగా రాయడం నేర్చుకుంది. ఇంకా ఇక మొత్తానికి అయితే ఇక ఆయన చెప్పినందుకే ఇక జర మంచిగా రాస్తున్నావు అయితే. ఎవరితోనైనా రాసేటోళ్ళ దానికి ఊర్లో ఏమన్నా పోయి నేర్చినావా ఇట్లా పాటలు ఇట్లా రాయాలి ఏంది అని? అట్లనేం లేదు. నేను అంటే కొంతమంది ఇప్పుడు రాస్తుంటారు కదా అన్న వాళ్ళు, రాసే లక్ష్మణ్ అన్న కానీ మాటల తిరుపతి అన్న వీళ్ళ సాంగ్స్ వింటుండే ఎక్కువ. విని అరే రాయాలి మనం కూడా, వాళ్ళ వర్డ్స్కి మన వర్డ్స్కి అదే లెవెల్లో ఏమైనా రాయగలుగుతామా అని వాళ్ళ కోసం మనం కష్టం. అంటే చాలా వరకు రాయాలి
వాళ్ళు మంచిగా ఉంటాయి వర్డ్స్, మనం ఎందుకు రాయదు. ఇక మొత్తానికైతే ఇక వాళ్ళది గత మంచిగా రాస్తున్నారు, నేను ఎందుకు రాయను, నేను కూడా రాయాలని చెప్పి అప్పటి నుంచి కసి మీద రాస్తున్నావు అయితే. మరి ఇంకో ముచ్చట ఏంటంటే నువ్వు రాసినది ఒక పెద్ద సింగర్ వాడినంట, అంటే ఆయన నోట్లోకి వెళ్ళి ఒక పదం బయటకు వచ్చినా కూడా ఆ పాట పెద్ద ఇటు అవి అవే అవుతాయంట, ఆయన వాడినంట. నువ్వు గట్లా వాడినందుకు నీవు ఎట్లా అనుకుంటున్నావు? ఇప్పటికైతే బుజ్జితల్లి అనే సాంగ్ నాది లవ్ ఫెయిలర్ సాంగ్ అప్కమింగ్ ఉంది, అది ఇంకా రాలేదు బయటికి, అది వస్తుంది. రాము సింగర్ అన్న. అవును అవును, నేను గాయన గురించే చెప్తున్నా. గాయన ఏ 2 పదాలు గిట్లా కలిపి పాడినా కూడా అవతల వాళ్ళకు ఇక బాగా ఆదరణ అనిపిస్తుంది. ఇక గాయన వాడిండు, ఇక నీకు ఎట్లా అనిపించింది మరి? నాకైతే హ్యాపీ, అంటే చాలా వరకు వినడమే, నేను చిన్నప్పటి నుంచి అన్న పాడిన పాటలు వినడం వరకే ఉండే, వింటూనే ఉంటాను అనుకున్నానేమో, కానీ తర్వాత నేను రాసే పదాల కన్నా వాడతాడని అయితే అసలు అనుకోలేదు. నువ్వైతే అసలు అనుకోలేవు. ఇక నువ్వు పాటలు వాడినికే పైసలు ఏమన్నా తీసుకుంటావా, ఉత్తగానే రాసి పాడతావా? ఉత్తగానే ఏం లేదు, అంటే స్టార్టింగ్ రాసేటప్పుడు ఫ్రీగా రాసిన రోజులు. ఇక ఉత్తగా అప్పుడైతే రాసిన తొలుతా, ఇక ఇప్పుడైతే ఇక ఎంతో కొంత ఇక నీకు అంటూ ఇక ఖర్చులు అవి ఉంటాయి, కానీ అట్లా మనం తీసుకుంటున్నావు అయితే. ఇప్పటికైతే ఇప్పుడు ఖర్చులనే కాదు, మనకు కానీ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంది, ఇంట్లో బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇక ఇంట్లో కూడా ఇన్ని పైసలు ఇవ్వాలి కాబట్టి ఇక అట్లా మనం తీసుకుంటున్నావు అయితే. ఇప్పటికైతే మరి నువ్వు ఇట్లా పాటలు రాస్తే నిన్ను ఎవడన్నా నువ్వేం రాస్తున్నావురా, నీకు ఎందుకు ఇవన్నీ సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చో అట్లాంటి ఎవరన్నా అన్నోళ్ళు ఉన్నారా? అన్నోళ్ళు అంటే ఫస్ట్ అన్నారు, ఇప్పుడు ఏమంటలేదు. ఇక తొలుతా అన్నారు కానీ ఇప్పుడైతే ఏమంటలేరు. ఇక వాళ్ళే చూస్తున్నారు అయితే నీ పాటలు. చూస్తారు, అందరికి నచ్చుతాయి ఇప్పుడు ఆ పాటలు. మనం రాసినామంటే కొత్త సాంగ్ మనోడు రాసిండా అని వేరే పాటల కింద కూడా మన పేర్లను చూస్తుంటారు. ఇగో ఇంకో ముచ్చటినా ఏందంటే నువ్వు గా చిన్న ఫోన్లలో వీడియోలు తీసి గా యూట్యూబ్లో ఇట్లా పెట్టినావా అంట, ఏంది ఇంతకు గా ముచ్చట? అప్పుడు చదువుకునే టైంలోనే హాలిడే ఉన్నప్పుడు సండేలు ఇట్లా మనకు హాలిడేస్ ఇచ్చినప్పుడే వస్తుండే ఊర్లో, ఇక పోరలందరినీ జమ చేసుకోవాలి, అది ఇది చిన్న వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ అని అట్లా ఇట్లా అని చెప్పి బాగా తీస్తుండే. ఇక తీయాలి ఒకటే కోరిక, ఇక ఏమన్నా ఉన్నా కొత్త మనకు ఏమున్నా ఇక నేను ముంగల కనిపించాలి యూట్యూబ్ లో, నేనంటే నాకంటే ఒక పేరు ఉండాలని చెప్పి తిప్పలవాడు. అవు నువ్వు తీసినావు పెద్ద ఫోన్ లేకున్నదా, చిన్న ఫోన్ లో తీసినావు? వాడకపోతుండే, నాయన ఫోన్ ఉంటుండే, డాడీ ఫోన్ తోటి ఇక ఫోన్ లో తీసి పెట్టినావు. ఇక మొత్తానికి అయితే అట్లా తీసి పెడుతుండే. ఇక ఊర్లో అన్న వాళ్ళు చెప్తుండే అట్లా, అరే అదేదో వీడియో తీసిరు గారా బలున్నది మీది అదేనంటే ఇంకా ప్రోత్సాహం. ఇక బాగా అరే మా వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారు అంట అని చెప్పి ఇక జర సంతోషం వచ్చి ఇక మళ్ళీ అప్పటి నుంచి ఇక తీసుకుంటా మొదలు పెట్టినావు అయితే. నువ్వు ఈ పాటలు ఇవి రాస్తుండవు కదా, ఇక మరి నీ దోస్తుగాళ్ళు గాళ్ళు ఏమని అంటుర్రా? ఉంటారు, నాకంటే దోస్తులు అంటే మరీ ఎక్కువగా ఏం పెట్టుకోను, ఉన్న 2 3 4 అందులో సాయి, అభి, యశ్వంత్ ఇట్లాని 3 4 ఉంటారు. ఏమంటారు మరి వాళ్ళు నువ్వు పాటలు రాస్తుంటే? వాళ్ళు అంటే వాళ్ళు అనుకునేది ఏమో మనకు తెలీదు, నాతో ఉండే వరకు అయితే బాగా రాస్తాడని. ఇప్పుడు నేనున్నా కూడా జనాల్లో నిలబడ్డా మావాడు రైటర్ అనేసి చెప్పుకునేటట్టు. ఇక వాళ్ళైతే నీ గురించి మంచిగా చెప్పుకుంటారు అయితే, మావాడు పాటలు రాస్తాడు అది ఇది అని చెప్పి చెప్పుకుంటారు అయితే. స్టార్టింగ్ రాసినప్పుడు వాళ్ళకి అంత అనిపించలేదు, మా వాడు ఏంది పాటలు రాసుడు వాళ్ళ నుంచి ఆడవుతుంది అని చెప్పి అనుకున్నారు వాళ్ళు కూడా. ఇక పాటలు వేలే వరకు ఇక వాళ్ళు కూడా అనుకోలేరు, అరే మా వాడు ఇంత అది ఏడన్నా ఉన్నా కూడా అది మావన్ పాట అన్నట్టు చెప్పుకుంటారు. ఇక మొత్తానికి అయితే పాటలు బాగానే రాస్తున్నావు అయితే. ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసి ఉంటావు? ఇప్పటికీ ఒక 50 పాటల పైన రాసిన. 50 మీదనే రాసినావు. ఇక ఇప్పుడు వచ్చేటివి ఏమన్నా ఉన్నాయా పాటలు? ఇప్పుడు ఇంకా ఉన్నాయి చాలా. ఇక ఎన్ని ఉంటాయా? ఇంకో 10 20 ఉంటాయి, 10 20 ఉంటాయి. ఇక ఇంకో ముచ్చటిన ఏందంటే నువ్వు రాసేటివన్నీ ఆడోళ్ళు వాడేటట్టే రాస్తావంట, మరి అది ఏంది ముచ్చట? అట్లనేం లేదు, వాళ్ళది ఇప్పుడు మనకు నుంచి ఉంటారు. ఫస్ట్ ఒక సాంగ్ రాసినప్పుడే ఒక అమ్మాయిని మనం ఎంత మంచిగా చెప్పుకోవాలి, వాళ్ళ యొక్క వర్ణన, ఇక వాళ్ళ అమ్మాయిల మీద వర్ణన, ఇక వాళ్ళు ఏముంటారు ఎట్లుంటారు వాళ్ళ అందాలు చెప్పుకునేటట్టు నువ్వు పాటలు రాస్తా. ఇక అది ఒకరికి నచ్చుతుంది, అదే విధంగా అదే ఫ్లోలో ఇక ఇంకోరు అడగడం షురు చేసిరు అయితే. వరకు నువ్వు పాటలు రాస్తున్నావు కదా, నీకేమన్నా అవార్డులు గవి మనం వచ్చినాయా?
అవార్డుల వరకు ఏం రాలేదు తాత ఇంకా. ఇక నాకైతే రాలేవు ఇక. ఇప్పుడిప్పుడే కొంచెం బయటికి తెలియడం జరుగుతుంది ఎక్కువ. ఇప్పుడిప్పుడే రాస్తున్నావు కాబట్టి ఇక ముందల వస్తాయేమో అని అనుకుంటున్నా. ఇక మరి నువ్వు ఇంత మంచిగా పాటలు రాస్తున్నావు, ఇక నీకు ఇన్స్పిరేషన్ గది ఎవరన్నా ఉండరా? ఇన్స్పిరేషన్ అంటే మన ఇండస్ట్రీలో వచ్చేసి ఎక్కువగా ఎవరు లక్ష్మణ్ అన్న, బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్న, మెట్టుపల్లి సురేందర్ అన్న, మాటల తిరుపతి అన్న, వీళ్ళ పాటలు ఎక్కువ మంచిగా అనిపించి వాళ్ళే చూసి రాస్తున్నాను. ఇక వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి అయితే నువ్వు పాటలు రాస్తున్నావు. అయితే ఇప్పుడు నేను నీకు ముచ్చట చెప్తున్నా, సమాజం మీద పాట రాయాలంటే రాస్తావా? రాస్తా. పాడతావా? పాడతా. ఒక 4 లైన్లు వాడిన పెట్టు మనలకు వినిపిస్తా. నిన్ను మరిసే రోజు ముందు ఉన్నదిరా మనిషి, నేను గొప్పను అంటూ గర్వపడకురా నువ్వు తెలిసి, నిన్ను యాది మరుస్తారు రో ఇలనాడు, నువ్వు ఏమి చేసినావు రో అలనాడు. ఈ స్టైల్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది ఇక పాట. ఏంలేదంటే దీనికి అర్థం వచ్చేసి మనది ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటాం, కానీ ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా రేపటి నాడు నువ్వు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఎవరో అందరు మర్చిపోతారు. నువ్వు సమాధిలో ఎంత చేసినా కూడా నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ఆఖరికి నీ ఇంకా ఏది రాదు. సమాజం మీద ఇట్లా పాట అయితే రాసినావు. అయితే ఈ పాట రికార్డింగ్ కదా అంటారు కదా, ఏమైనా అయిందా? ఇంకా కాలేదు. ఇక వస్తుంది అయితే తొందరలాగా. చూస్తురుగా సమాజం మీద ఎంత మంచి పాట రాసిండో. ఇక ఈ పాట కూడా తొందరగా రావాలి, సమాజంలో మంచి మార్పు తీసుకురావాలి ఈ పాట నుంచి అని మనం కూడా కోరుకుందాము. ఇక మరి ఇంకా ముచ్చట్లు పెడదాం, చాలా ఉన్నాయి పాటలు, అన్నీ తీద్దాం జర బయటికి. నీకు ఇంతకు గా ఏజ్ గా వయసు గది ఎంత ఉంటుంది? నాకు వచ్చేసి 20 సంవత్సరాలు. ఊకోపోరగా నువ్వు 20 సంవత్సరాలు అంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అంతే ఉంటాయి తాత. నీకు అంత ఉంటే ఇగో పాటలు ఏమో పెద్దగా రాస్తుండవు, వయసు ఏమో 20 ఉండదు. భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉండదు, నీకైతే అంత తేడా ఉండదు. ఇక ఈ ముచ్చటైతే తప్పు చెప్తున్నావు నువ్వు వయసులా. గట్లేం లేదు, ఉన్నదే చెప్పాలి. ఇక ఉన్నదే చెప్పాలంటే ఇక 20 సంవత్సరాలు ఉన్నాయి. ఇక అతి చిన్న వయసులో ఇంత పెద్ద పాటలు రాస్తున్నావు. ఇక మొత్తం మీద ఇంట్లో ఉన్న మార్పులు గైడ్లతోటి బరువు బాధ్యతల మీద ఇట్లా రాస్తున్నావు అంటే నువ్వు మొత్తానికైతే ఇంత మంచి పాటలు రాస్తున్నావు. ఇక నాకు కూడా సమయం తక్కువ ఉండదు. ఇక నేను కూడా పోవాలి, పని చేసుకోవాలి, లేదంటే నా ముసది నా ముడ్డి మీద అంతది. ఇక ముసలోడా నీకు ఇక్కడ అంటే అక్కడనే పోతావా, ఎవరితానంటే వాళ్ళతోనే ముచ్చట్లు పెడతావా అని నన్ను కూడా తిడుతుంటుంది. ఇక నేను కూడా దమ్మున పోవాలి. ఇక దమ్మున పోతే ఇక మా ముసలిది కూడా ఈయనే ఉన్నాడు, ముసలోడు ఆడుకోలే, ఈరోజు ఎవరితోనో ముచ్చట్లు పెట్టలే అనుకుంటాడు. ఇక ఈ వీడియో వచ్చేంత వరకు మా ముసలిదానికి తెలియకుండా ఈ వీడియో అయితే ఇడిచిపెడతా. ఇక ఏంటంటే ఇక మేము కూడా సమయం తక్కువ ఉండదు కాబట్టి ఇక నువ్వు కూడా మంచి స్థాయిలో ఉండాలని మేము కూడా మా ఎంఎస్టీవీ నుంచి తెలంగాణ చుట్టం కార్యక్రమం నుంచి కోరుకుంటున్నాము. మరి ఇక సెలవు తీసుకుంటా. ఇక సరే, దండాలు. చూసారు కదా వాళ్ళ శివస్వరాజ్ ఇక చిన్నతనంలోనే ఎంత మంచి పాటలు పెద్దోళ్ళ తన ఇప్పుడు ట్రెండింగ్లో గాయట్లలో ఎవరు నడుస్తుర్రో అట్లాంటి వాళ్ళు కూడా ఈయన పాటలు పాడిరు. పెద్ద సింగర్ల తన కూడా ఈయన రాసిన పాటలు బాగానే చర్చలు పెట్టిర్రు, బాగా ఇట్టులు గవేమంటారుగా గవన్నీ అయినాయి. ఇక ఈ శివ ఇంకా ఉన్న స్థాయి కంటే ఇంకా మరింత స్థాయిలో ఉండాలంట అని చెప్పి మనం ఎంఎస్టీవీ తెలంగాణ చుట్టం కార్యక్రమం నుంచి ఇక కోరుకుందాము. ఇక చూసిర్రు, బాగానే నవ్విర్రు, ఆడిరు, మురిసిరు అనుకుంటా. ఇక మరి నేను సెలవు తీసుకుంటా. మళ్ళీ ఒక రోజు మళ్ళీ చుట్టం తన్నో మళ్ళీ గుడియో ఏదో బడియో యాదో ఒకటి మంచిది మీకు నచ్చేది నేను చూపెడతా. ఇక సెలవు తీసుకుంటా, మరి ఉంటా. ఇక దండాలు.